గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను సర్తాజ్. డీటెయిల్స్ చూస్తే మావోయిస్టులు వేసుకున్న ఒక పెద్ద స్కెచ్ ను ఏపీ పోలీసులు భగ్నం చేశారు. ఇంటెలిజెన్స్ నుంచి వచ్చిన సమాచారంతో కృష్ణా జిల్లా కొత్త ఆటోనగర్ లో దాక్కున్న 28 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు. కేంద్ర కమిటీ కార్యదర్శి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ బాడీగార్డ్స్ అయిన 9 మంది, హిడ్మా బెటాలియన్ సభ్యులైన 19 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అరెస్ట్ తర్వాత బిల్డింగ్ మొత్తాన్ని కూడా ఆక్టోపస్ బృందాలు తనిఖీ చేశాయి. ఫోరెన్సిక్ బృందాలు శాంపుల్స్ ను సేకరించాయి. నిన్న ఒక్కరోజే ఏపీలో 50 మంది మావోయిస్టులు అరెస్ట్ అయ్యారు. పెనమలూరులో 28 మంది, కాకినాడలో 2, ఏలూరులో 15 మంది, విజయవాడలో 4, అమలాపురంలో 1ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మావోయిస్టులు వేసుకున్న ఒక పెద్ద స్కెచ్ ను ఏపీ పోలీసులు భగ్నం చేశారు. ఇంటెలిజెన్స్ నుంచి వచ్చిన పక్కా సమాచారంతో కృష్ణా జిల్లా కొత్త ఆటోనగర్ లో దాక్కుని ఉన్న 28 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక కేంద్ర కమిటీ కార్యదర్శి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ బాడీగార్డ్స్ అయిన 9 మందిని అరెస్ట్ చేశారు. అయితే దేవ్జీ సైతం ఉన్నారా లేదా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. హిడ్మా బెటాలియన్ సభ్యులైన 19 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి, ఆపరేషన్ కగార్ ఇటు ఏపీలో ఇంకా కొనసాగుతుందా? ఏవైతే 5 జిల్లాలు వాళ్ళు హోల్డ్ చేసుకొని పెట్టుకున్నారో అక్కడ ఎటువంటి కూంబింగ్ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి? ఈ రోజు కూడా ఆపరేషన్ కగార్ అనేది కొనసాగే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే నిన్న దాదాపుగా ఏపీ వ్యాప్తంగా 50 మంది మావోయిస్టులు పోలీసులు అరెస్ట్ చేశారు. అటు ఏలూరు, అదేవిధంగా కాకినాడ, విజయవాడ ఈ 3 ప్రాంతాల్లో 50 మంది మావోయిస్టులు అయితే అదుపులో తీసుకున్నారు. ప్రస్తుతం వీళ్ళంతా కూడా పోలీసులు అదుపులో ఉన్నారు. అత్యధికంగా విజయవాడలోని కొత్త ఆటోనగర్లో దాదాపు 28 మందిని అదుపులో తీసుకున్నటువంటి భవనం వద్ద మనం ఉన్నాము. నిన్న 28 మందిని ఇదే భవనంలో నిన్న పోలీసులు, ఆక్టోపస్ బృందాలు మొత్తం కూడా ఇక్కడ 28 మంది అదుపులో తీసుకున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం వాళ్ళందరినీ కూడా పెనమలూరు నియోజకవర్గంలోని ఉయ్యూరు, అదేవిధంగా పెనమలూరు పోలీస్ స్టేషన్కి అయితే తరలించారు. సాయంత్రంలోపు 28 మందిని కోర్టులో కూడా హాజరుపరిచే అవకాశం అయితే కనబడుతుంది. నిన్న జరిగినటువంటి ఆపరేషన్ ని చాలా సక్సెస్ఫుల్ గా చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముందస్తు సమాచారం నేపథ్యంలోనే ఈ బిల్డింగ్ మొత్తాన్ని ముందుగానే పోలీసులు, అదేవిధంగా ఆక్టోపస్ బృందాలు మోహరించి వాళ్ళందరినీ కూడా ఎలాంటి కాల్పులు జరపకోకుండానే వాళ్ళందరినీ కూడా అదుపులో తీసుకున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడికి ఆ కొత్త ఆటోనగర్కి ఎవరికి తెలియని ప్రాంతానికి ఛత్తీస్గఢ్ ప్రాంతం నుండి ఏ విధంగా ఇక్కడికి వచ్చారని దానిపైన ఇప్పుడు విచారణ అయితే కొనసాగుతుంది. ఇక్కడ వీళ్ళకి సహకరించింది ఎవరెవరు ఇక్కడ విజయవాడ ప్రాంతంలో వీళ్ళకి ఈ ఇల్లు మాట్లాడడానికి కానీ ఇక్కడ నివాసం ఉండడానికి సహకరించిన వ్యక్తులనే దానిపైన ఇప్పుడు ఈ రోజు విచారణ కొనసాగే అవకాశం కనబడుతుంది. దానిలో భాగంగానే వాళ్ళ కోసం కూడా గాలింపు చర్యలు చేపడుతూ ఉన్నారు. అంతేకాదు ఇక్కడ వీళ్ళు నివాసం ఉండడానికి సుశీల అనే సానుభూతి పరురాలు సహాయం చేశారు. ఆమెను కూడా ప్రస్తుతం పోలీసులు అదుపులో తీసుకున్నటువంటి పరిస్థితి. అంతేకాదు ఈ బిల్డింగ్ సంబంధించినటువంటి యజమాని విశాఖపట్నం ఉంటారు, అప్పలస్వామి నాయుడు. ఆయనకి తెలియకోకుండానే, అంటే ఆయనకి పూర్తి సమాచారం చెప్పకుండానే ఇక్కడ ఈ సెక్యూరిటీగా ఉండే వ్యక్తుల ద్వారా మాట్లాడి మావోయిస్టులు ఇక్కడ నివాసం ఉన్నారనేది ప్రాథమికంగా పోలీసులు గుర్తించారు. ఈ నెల 1వ తేదీన ఈ భవనంలోకి వాళ్ళు అద్దెకి దిగడంతో పాటు దాదాపుగా ఈ భవనంలో అద్దెకి వచ్చిన దగ్గర నుంచి ఒక్కరోజు కూడా మావోయిస్టులు కిందికి రాలేదని చెప్తున్నారు. వాళ్ళకి ఆహారాన్ని కూడా బయట నుంచి కొంతమంది వ్యక్తులు ఒక వైట్ కలర్ కారులో రెగ్యులర్ గా తీసుకొచ్చి ఆహారం అదేవిధంగా టీ లాంటివన్నీ కూడా అవసరమైనవన్నీ కూడా సమకూర్చే వాళ్ళు. ఆ సమకూర్చిన వ్యక్తులు ఎవరు, ఇంకా వీళ్ళకి సహాయం చేసినటువంటి సానుభూతి పరులు ఉన్నారనే కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. అంతేకాదు ఇంకా వేరే ప్రాంతాలు ఏదైనా మావోయిస్టులు తలదాచుకోవడానికి వచ్చారనే కోణంలో కూడా పోలీసుల విచారణ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఇది ఒక కుట్ర కోణంలో ఇదంతా జరిగింది. ఒక రెక్కి నిర్వహించడానికి అడవుల్ని వదిలి ఇక్కడికి విజయవాడకి వచ్చారు. విజయవాడ ప్రాంతంలో భారీగా ఒక కుట్రకు పాల్పడడానికి, రెక్కి నిర్వహించడానికి మావోయిస్టులంతా కూడా ఇక్కడికి వచ్చారనేది పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. పూర్తి స్థాయిలో ప్రస్తుతం కీలకమైనటువంటి అగ్రనేతగా ఉన్నటువంటి దేవ్జీ కూడా పోలీసులు అదుపులో ఉన్నట్టు తెలుస్తుంది. మరోవైపు దానిపైన అధికారికంగా పోలీసులు అయితే ధృవీకరించట్లేదు. దేవ్జీని కోసం కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతుందని పోలీసులు చెప్తున్నప్పటికీ పోలీసులు అదుపులోనే అగ్రనేత దేవ్జీ కూడా ఉన్నట్టయితే తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం అదుపులో ఉన్నటువంటి మావోయిస్టులు ఈ రోజు కోర్టులో హాజరుపరుస్తారా లేదా అని చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. మరోవైపు ఎఫ్ఎస్ఎల్ సంబంధించినటువంటి నిపుణులు కూడా భవనాన్ని పరిశీలించారు. ఆక్టోపస్ బృందాలు కూడా లోపల నిన్న అర్ధరాత్రి తెల్లవారుజాము 3 గంటల వరకు సోదాలు నిర్వహించారు. అక్కడ ఉన్నటువంటి ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. పూర్తి స్థాయిలో భారీగా ఆయుధాలను కూడా స్వాధీనం చేసినట్టు తెలుస్తుంది. మరి కాసేపట్లో కొంతమంది నిపుణులు, పోలీసులకు సంబంధించిన నిపుణులు కూడా ఈ భవనాన్ని పరిశీలించబోతున్నారు. 3rd ఫ్లోర్ లో వాళ్ళు నివాసం ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని పరిశీలించి పూర్తి స్థాయిలో ఆధారాలు కూడా సేకరించబోతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. సర్తాజ్.
ఎస్, థ్యాంక్ యూ. ఎట్ ద సేమ్ టైం మనకి దీనికి సంబంధించి ఏలూరు నుండి సాగర్ అందించడానికి సైతం సిద్ధంగా ఉన్నారు. సాగర్, చెప్పండి, ఏలూరులో ఆపరేషన్ కగార్ ఏ విధంగా కొనసాగుతోంది, అక్కడ అప్డేట్స్ ఏంటి? సర్తాజ్, ఏలూరులో మొత్తం 15 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో 11 మంది పురుషులు, 4 మహిళలు ఉన్నట్లుగా గుర్తించారు. వీరంతా కూడా ఛత్తీస్గఢ్ ప్రాంతానికి చెందిన వరకు గుర్తించారు. ఒడిశా మాట్లాడుతున్నారు, ట్రైబల్ లాంగ్వేజ్ మాట్లాడుతుండటంతో వారి దగ్గర నుండి వివరాలు సేకరించడం కొత్త పోలీసులకు కష్టతరంగా మారింది. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో కుకునూరు, వేలేరు ప్రాంతాల్లో ఛత్తీస్గఢ్ ప్రాంతం నుండి వచ్చి స్థిరపడినటువంటి సుమారుగా 20 ఏళ్ల క్రితమే ఇక్కడికి వచ్చి స్థిరపడినటువంటి గిరిజన పెద్దల్ని ఏలూరు జిల్లా పోలీసులు ఇక్కడ ఏలూరు తీసుకొస్తున్నారు. ఏలూరు తీసుకొచ్చి వారితో ఏలూరులో మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నారనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే వారి దగ్గర నుండి సమాచారం సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు. వీరు అసలు ఏలూరు ఎందుకు వచ్చారు, ఏలూరు ఎందుకు రావాల్సి వచ్చింది, వీరికి ఇక్కడ కమ్యూనికేట్ చేసింది ఎవరు అనే దాని మీద ప్రధానంగా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఛత్తీస్గఢ్ లో వీరి మీద ఇప్పటికే పలు కేసులు ఉన్నట్లుగా గుర్తించారు. మొత్తం 15 మందిలో 2 మావోయిస్టులు ఇందులో ప్రధానంగా ఇద్దరి మీద చాలా ప్రమాదకర వ్యక్తులుగా అయితే పోలీసులు గుర్తించడం జరిగింది. మరో పక్క చూసుకుంటే గనక ఏలూరు జిల్లా ఎస్పీ కొమ్మి కిషోర్ ఇప్పటికే ప్రత్యేకంగా రాష్ట్ర ప్రాంతంలో ఉంచి వీరు విచారణ చేస్తున్నారు. అయితే ఏలూరులో చాలా ప్రశాంతంగా ఉండే గ్రీన్ సిటీలో ఈ విధంగా 15 మంది మావోయిస్టులు ఆయుధాలతో పట్టుబడ్డారని తెలియడంతో గ్రీన్ సిటీకి సంబంధించిన ప్రజానీకం అంతా కూడా భయపడే పరిస్థితికి వచ్చారు. ప్రస్తుతం మనం మావోయిస్టులు ఏ ఇంట్లో అయితే పట్టుబడ్డారో అదే ఇంటి వద్ద ఉన్నాం. ఇక్కడ గ్రీన్ సిటీ అసోసియేషన్ మెంబర్ ఉన్నారు, అడ్వకేట్ కృష్ణారావు గారు. సార్, ఏంటి 15 మంది మావోయిస్టులు ఇంట్లో ఉన్నారు సార్, 15 రోజులుగా ఉంటున్నారు, ఏంటి అలా ఇల్లు అట్లా ఎలా అతికిచ్చేస్తారు? యాక్చువల్గా మేము మా గ్రీన్ సిటీ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్ఎన్ రమేష్ గారు చాలా సార్లు వాళ్ళకి చెప్పడం జరిగింది. ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే ఆధార్ కార్డు తీసుకోమని, దాంట్లో ఎంతమంది ఉంటే అంతమంది తీసుకోమని, వాళ్ళ అడ్రస్లు తీసుకోమని మేము మీటింగులో, జనరల్ బాడీ మీటింగులో ప్రజలకు చెప్పడం జరిగింది. కానీ కొందరు బిల్డింగ్లు కట్టుకున్న తర్వాత వారు ఎక్కడో వాళ్ళు ఇతర దేశాలు కానీ ఇతర ప్రాంతాల్లో ఉండడం జరుగుతుంది. వారు వాచ్మెన్లకు వాళ్ళకి ఇవ్వడం మూలంగా ఇటువంటివి జరుగుతున్నాయి. ఏది ఏమైనా ఇటువంటి వాళ్ళు గ్రీన్ సిటీలో వస్తారని మేము ఎక్స్పెక్ట్ చేయలేం. ఏంటి సార్, ఏలూరు పోలీసులు నేను 100 మంది దాకా వచ్చారు ఇంటి దగ్గరికి, మొత్తం ఏరియా అంతా కూడా సరౌండ్ చేసేసారు. ఏమనుకున్నారు ఇక్కడ స్థానికులంతా, ఏం జరుగుతుంది? ఏదో జరుగుతుందా అనుకున్నాం తప్ప మావోయిస్టులు ఇక్కడ మకాం వేసి గన్నలతోటి వాళ్ళు వచ్చి మొత్తం అంతా చేస్తుంటే మావోయిస్టులు ఉన్నారని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో జరుగుతుంది, ఏదో బాంబులు లాంటివి ఏమైనా ఉన్నాయేమో భయపడ్డాం తప్ప ఇట్లా 15 మంది, ఒకరు ఇద్దరు కాదు, 15 మంది మావోయిస్టులు అనబడే నక్సలైట్స్ ఇక్కడ ఉండి విధ్వంసానికి సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారనే విషయం తెలిసిన తర్వాత మేము దిగ్భ్రాంతి చెందాం. కాబట్టి మీకు ఈ ఎస్పీ గారు శివప్రసాద్ కిషోర్ గారు వారు చక్కటి మార్గదర్శకంతో, డైరెక్షన్తో ఆక్టోబర్ పోలీసులు, ఇంటెలిజెన్స్ పోలీసులు, గ్రే హ్యాండ్స్ పోలీసులు, సివిల్ పోలీసులు చక్కటి యాక్షన్ తీసుకున్నారు. వాళ్ళని మా గ్రీన్ సిటీ తరఫున, ఏలూరు ప్రజల తరఫున, ఏలూరు జిల్లా ప్రజల తరఫున వారికి మేము అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఏలూరు గ్రీన్ సిటీ సంచలనం అయిపోయింది. మావోయిస్టులు ఉన్నారంట, గన్నలతో దొరికారంట, ఆడవాళ్ళు, మగవాళ్ళు, వీళ్ళు చాలా ప్రమాదకరమైన వ్యక్తులు. ఇప్పటికే ఛత్తీస్గఢ్ చాలా కేసులు ఉన్నాయి. ఏంటి ఇంత సమాజానికి వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళు అసాంఘిక శక్తులు గ్రీన్ సిటీలో ఎలా తలదాచుకుంటున్నారు? మరి ఇక్కడ మీరేం పోలీసులుగా రిప్రజెంటేట్ చేయలేదు? ఓకే, పోలీసులు రిప్రజెంటేట్ అంటే నేను ఒక సీనియర్ అడ్వకేట్గా, ఒక రిటైర్డ్ బ్యూరోక్రాట్గా 20 సంవత్సరాల నుంచి నేను ప్రాక్టీస్ చేస్తున్న సందర్భంగా నేను 2021లో అప్పుడు స్పందనలో ఏలూరు, అప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కలెక్టర్గా కార్తికేయన్ గారు ఉన్నప్పుడు వారికి ఇక్కడ గ్రీన్ సిటీ నగర శివారులో ఉంది, అక్కడ అసాంఘిక శక్తులు సంచరిస్తున్నారని నాకు అనుమానం ఉంది, కాలేజీ పిల్లలు వీళ్ళు వచ్చి చేస్తున్నారు, ఇది అడ్డం పెట్టుకొని తీవ్రవాద భావాలు ఉన్నవారు కానీ శ్రీప్రసర్స్ కానీ వచ్చే అవకాశం ఉంది అని నేను వాళ్ళకి కలెక్టర్ గారికి రిప్రజెంట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్టు గౌరవ హైకోర్టు కూడా ఏలూరు జిల్లా కోర్టు వరకు కూడా పంపించడం జరిగింది. అప్పుడు ఇక్కడ 2 జడ్జీలు, సిఐ గారు, రూరల్ సిఐ గారు ఇక్కడ
అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టాను. అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టి ప్రజలు ఏ విధంగా ఉండాలి, ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే ఏ విధంగా చేయాలి, ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే ఏ విధంగా చేయాలి, పైగా వాళ్ళ ఆధార్ కార్డు తీసుకోవాలని, వాళ్ళ యొక్క అడ్రస్ తీసుకోవాలని, ఫోటోలు తీసుకోవాలని, ఫోటోలు అన్నమాట చెప్పలేదు. ఇప్పుడు ఈ ఇష్యూ అయిన తర్వాత ఫోటోలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉందని ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. అప్పుడు పోలీసులు నైట్ పెట్రోలింగ్ ఏర్పాటు చేశారు. పోలీసులు వచ్చి పట్టుకునేవారు, అల్లరలేఖన చేసేవారు. తర్వాత అది తగ్గిపోయింది. 2023లో కూడా అప్పటి ఎస్పీ ప్రశాంత్ గారికి ఇవ్వడం జరిగింది. వారు కూడా యాక్షన్ తీసుకున్నారు. ఏదైనా పోలీసులు వచ్చి అలర్ట్నెస్ చేయాలి, అవేర్నెస్ చేయాలి, ప్రజల్లో భయభ్రాంతులు లేకుండా చేయాలి, ప్రజలకి ధైర్యం కలగజేయాలని కోరుతున్నాను. అయితే సర్తాజ్ ఏలూరు గ్రీన్ సిటీలోనే కాదు, ఏలూరు శివారు అంటే గ్రీన్ సిటీ శివారు ప్రాంతం వట్లూరు ప్రాంతంలో కూడా ఒక వ్యక్తిని, ఒక యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారనే సమాచారం. అతనితో కలిపి 15 మంది. ఎందుకంటే ప్రజలు ప్యానిక్ అయిపోతారు. 2 చోట్ల మావోళ్ళు దొరికారంటే కంగారు పడిపోతారని ఉద్దేశంతో మొత్తం అందరూ ఇదే ఇంట్లో దొరికారు అని చెప్పే ప్రయత్నం పోలీసులు చేస్తున్నా కూడా వట్లూరు ఏరియా అంటే అది కూడా ఏలూరు శివారు ప్రాంతం, అక్కడ కూడా ఒక యువకుడు దొరికాడని మనకి విశ్వసనీయ సమాచారం. అక్కడ హాస్టల్స్ ఎక్కువగా ఉంటాయి, అక్కడ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి కాబట్టి వారిలో కలిసిపోయి ఏదో పని మీద వచ్చానని చెప్పి అతను కూడా అక్కడ ఉన్న ప్రైవేట్ హాస్టల్స్ లో అతను కూడా ఆశ్రయం పొందాడని మనకి అందుతున్నటువంటి విశ్వసనీయ సమాచారం. మరి ఇటువంటి పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది, ప్రజలను కాపాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఏలూరు జిల్లా పోలీసులు మరింత మెరుగ్గా పనిచేసేందుకు పూర్తి స్థాయిలో ప్రతి వ్యక్తిని వెరిఫై చేసిన తర్వాత మాత్రం హాస్టల్లో కానీ ఇంట్లో కానీ ఉంచేందుకు అవకాశం ఇవ్వాలని కూడా పోలీసులు కూడా కోరే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. సర్తాజ్. Yes, thank you, Sagar.